నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, కాపాడేవాడు దేవుడు అని రవితేజ ఈగుల్లో డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా డెప్త్, ఆ వెనకాల హ్యూజ్, అంటే డార్క్గానే ఉంటుంది కానీ ఒక హ్యూజ్ సెట్ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంటుందండి. చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అది. దాని గురించి కొంచెం చెప్పండి నాగేంద్ర గారు. ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాలు అండి ఆర్ట్ డైరెక్షన్ పరంగా కొంచెం కొత్త జానర్ అండి. ఓకే. అంటే నేను రీసెంట్గా మీకు ధమాకా చేయడము, విరూపాక్ష, హనుమాను, వీటి కాంట్రాస్ట్ సినిమా అండి ఈగల్. ఓకే. అట్లాగే కార్తీక్ గారితో నేను ఆల్రెడీ నేను ఫస్ట్ మూవీ కూడా చేశాను తనది, సూర్య వర్సెస్ సూర్య మూవీ కూడా చేశాను. అలాగే డిస్కో రాజా మూవీ డిఓపిగా చేశానండి. డిఓపిగా ఆయన చేశాను, నేను ఆర్ట్ డైరెక్టర్ చేశాను. ఓకే. దాని తర్వాత ధమాకా చేసాం. ధమాకాలోనే మాకు ఈ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఆయన నాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో నాకు స్క్రిప్ట్ లైన్ చెప్పడం, మనకు మూవీ ఇలా ఉంటుంది అని ఒక ఐడియా అండి. కథ చెప్పలేదు కానీ ఒక ఐడియా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఈ జానర్లో మనం సినిమా చేస్తామంటే చాలా ఎగ్జైట్ అనిపించిందండి. ఓకే. అంటే నాకు బాగా ఎగ్జైట్, అంటే మనం ఏదైనా కానీ ఒక కథ చెప్తే మనకు ఆ స్టోరీ అర్థం అవుతుందండి. మనం వర్క్ చేయాలంటే కథకు మించి ఏదో చెప్పాలి. కరెక్ట్. అలాగే నాకు ఈ సినిమా కోసం ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఈగల్ అంటే అని మనం ఈగలు ఎందుకు టైటిల్ పెట్టామంటాం కదండి. రైట్. ఈగలు అంటే ఎందుకు పెట్టామంటే ఆయన చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఏంటంటే, మీకు ఈగలు అనేది చాలా ఎత్తులో ఉంచి మీకు సముద్రంలో ఉన్న చేపని చూడగలిగే ఐ పవర్ ఉంటుంది. చూస్తుంది. ఐ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి. అక్కడ నుంచి హంట్ చేస్తుంది, అక్కడ నుంచి వచ్చి చేపని నన్ను పట్టుకెళ్ళిపోద్దండి. కరెక్ట్. అంటే హీరో క్యారెక్టర్ కూడా అటువంటిది అనమాట అండి. అంటే ఒక పెద్ద షార్ట్ షూటర్, అతను చాలా షార్ప్ ఐ ఫోర్స్ ఉన్నవాడు. అవన్నీ మీకు మూవీలో చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. అతన్ని అంటే సినిమాని ఎవరు పెద్ద అంచనా వేయట్లేదు కానండి, చాలా మీకు మూవీ మేకర్స్ కానీ రివ్యూ రైటర్స్ కానీ చాలా లేవల్స్ తెలుస్తాయండి. ఓకే. అంత ఎఫర్ట్ పెట్టాడు తను, అంత రీసెర్చ్ చేశాడు ఆ మూవీ మీద. అలా నన్ను ఆ సినిమాకి నేను ఎక్కువ వర్క్ చేయడానికి ప్రభావితం చేసేలా అతను చెప్పిన విషయం ఏంటంటే, ఈగల్ అనే దానికి ఒక ఐ పవర్ ఉంటుంది. మనకు పురాణాల్లో తీసుకుంటే బోయేవాడు ఆయన వృత్తి వేటాడడం అండి. ఆయన మన రామాయణం రాశారు. ఒక హంటింగ్ చేసే వృత్తిలో ఉన్న వ్యక్తి రామాయణం రాశారండి. రామాయణం ఏంటి? మన జీవన విధానం అండి. అట్లాంటిది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన జీవన విధానంలో ఏదో ఒక బ్రేక్ వచ్చింది. మనకు వచ్చిన రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణాన్ని బ్రేక్ చేసే ఒక గ్లోబల్ ఇష్యూ వచ్చింది. దానికి మన ఈ ఒక హంటరు సొల్యూషన్ ఎలా చెప్తాడు, జస్టిఫికేషన్ ఇచ్చాడు అని ఒక రామాయణం రాసినంత ఆ టైప్ క్యారెక్టర్ అండి. వాల్మీకి రామాయణం రాశాడు ఎలాగో, ఈ కథలో ఈగల్ అనే వ్యక్తి ఆ గ్లోబల్ ఇష్యూకి ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు అనమాట. అది నన్ను బాగా, అంటే మనం ఒక మూవీ చేయడానికి ఒక బలమైన ఏదో ఒక డైరెక్టర్ నుంచి ఒకటి కావాలండి. అలాగే ఈ సినిమా నుంచి ఇలాంటి చాలా ఉన్నాయండి. కార్తీక్ చెప్పిన ఒక్క విషయం ఇది కథ చెప్పినప్పుడు. అలాగే మనం ఒకటి చేస్తున్నప్పుడు దానికి బ్యాక్ స్టోరీ చెప్పాడు తను. దీని అర్థం ఇది, మనం ఎందుకు పెడుతున్నాం అంటే దీనికి ఒక మీనింగ్ ఇది ఉంది. ఓకే. అనగానే మనకు ఈజీగా దాని స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి అర్థమైపోద్ది అనమాట. ఇది సీను మీరు ఎలా చేస్తారు అంటే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుందండి. దానికి ఒక బ్యాక్ స్టోరీ కావాలండి. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన, కార్తీక్ గారు చెప్పిన ఏదైతే విషయం ఉందో సినిమాలో ఉండదండి. అది సినిమా టోటల్గా దాని యొక్క ఫ్లేవర్ అదండి. అది డైరెక్ట్గా వాల్మీకి ఏం ఉండవు. కరెక్ట్. ఒక బ్యాకప్ దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఈ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసాము అని తను చెప్పే విధానం ఏదైతే ఉందో దానికి మనం ఈజీగా దానికి మనం స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అతని క్యారెక్టర్కి మనం కూడా పురాణాల్లో ఉన్న కొన్ని థింగ్స్ని యాడ్ చేసుకుంటూ వస్తామండి. ఓకే. పురాణాల్లో అప్పుడు ఇది ఉన్నది, దానికి రిలేటివ్గా మనం ఇది పెట్టాలి. అవి ఏమవుతాయి తెలియకోకుండా మూవీకి ప్లస్ అవుతాయి అనమాట. ఈ ఆర్ట్ డైరెక్షన్ అనేది బేసిక్గా అంటే ఇది ఒక కెరీర్ ఉంది, దీన్ని ఒక కెరీర్గా తీసుకోవచ్చు అని అసలు ఎవరైనా అనుకుంటారా నాగేంద్ర గారు? అదే అంటే మీరు ఎలా వచ్చారు అసలు? నేను యాక్సిడెంటల్ గా జరిగారా లేదా నేను కరెక్ట్ ఆర్ట్ డైరెక్టర్నే అవ్వాలనుకుని వచ్చారా? అదేం లేదండి. నాకు ఎట్లంటే నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. అందులో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. చిరంజీవి గారు అంటే నా లైఫ్లో, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఎక్కువ నా మెమరీలో ఫీడ్ అయిందంటే చిరంజీవి గారు అండి. ఆయన సినిమాలు కావచ్చు, ఆయన లైఫ్ స్టైల్ కావచ్చు,
అంటే చిన్నప్పుడు అప్పుడున్న మెచ్యూరిటీకి చిరంజీవి గారు ఏం చేస్తారు, చిరంజీవి గారు ఏం తింటారు, చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ ఎవరు తయారు చేస్తారు, ఆయన మేకప్ ఎవరు, ఇవన్నీ కూడా అప్పుడు కొన్ని బుక్స్ వచ్చేటివండి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. అందరూ చెడిపోతున్నావు నువ్వు అంటుండేవాళ్ళండి. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలాగో అప్పుడు కరెక్ట్ అండి. ఆర్టికల్స్, బుక్స్, ఈ బుక్స్ అంటే చిరంజీవి గారి గురించి సపరేట్ గా కొన్ని బుక్స్ వచ్చేటివండి. ఓకే, ఆ బుక్స్ చదివానమాట. దానికి ఆయన షాజీ అని ఒక కాస్ట్యూమర్ ఉండేవాడు. అంటే అన్ని లెదర్ డ్రెస్సులు అవన్నీ ఆయన కుడతారు. అంటే ఆయన కూడా మాకు గొప్ప అండి. ఆయన సో చిరంజీవి గారికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ లాక్కొని పెట్టుకునే వాళ్ళ దగ్గర తెలుసుకునేవాళ్ళం అండి. అదే ఆటోమేటిక్ వచ్చేటి. అంటే ఒక చిరంజీవి గారికి గురించి ఏ ఆర్టికల్ వచ్చినా దాని గురించి మనకు ఇంకా మైండ్ లో స్కాన్ అయిపోతుంది. ఒకటి నాలుగు చదవడం, దాన్ని కట్ చేసి దాచిపెట్టుకోవడము, ఇలాగా చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటంటే అది ఒక బ్యాడ్, అంటే చదువు రాదు, తర్వాత చెడిపోతున్నారు అనేది ఎక్కువ ఉండేది అనమాట. వాళ్ళు ఎవరేమంటున్నా కూడా ఆటోమేటిక్ ఇది మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ వచ్చేది. ఇది చేస్తూ ఉండగా నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ చేయడము అది వచ్చేసింది. అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి డ్రాయింగ్స్ వేయడము నేను నేచురల్ గానే వచ్చింది. అంటే మా గ్రాండ్ ఫాదర్ కూడా కొన్ని ఆయన డ్రాయింగ్స్ బుక్స్ అది ఉన్నాయండి. ఓకే, ఆయన గోల్డ్ స్మిత్ చేసేవాళ్ళు. ఆయన జ్యువెలరీస్ అది డిజైన్స్ చేసి బుక్స్ అన్ని ఇంట్లో ఉండేటివి. నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆయన లేరండి, చనిపోయారు. బట్ ఆ బుక్స్ చూసి నేను అది నా మీద ప్రభావం చూపించినట్టు దాన్ని డ్రాయింగ్ చేసేవాళ్ళండి. అలా వచ్చిందేమో తెలియదు. స్కూల్లో కూడా నాకే కొంచెం డ్రాయింగ్ ఎక్కువ రావడం వల్ల సైన్స్ మాస్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఆయన వచ్చేలోపు బోర్డు మీద బొమ్మ వేయమని చెప్పేవాళ్ళండి. అది వేసిన తర్వాత మళ్ళీ అందరూ బుక్ లో బొమ్మలు వేసుకోవాలి. అందరూ వచ్చి మళ్ళీ నా దగ్గరే మళ్ళీ వేయించుకునేవాళ్ళు. అట్లా పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు కానీ సిచ్యువేషన్ అలా వచ్చి అది అలా షార్ప్ తెలియకుండానే అలా వచ్చి లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోయింది. అది సినిమా అంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉండడం అండి. ఈ డ్రాయింగ్ రావడం ఆర్ట్లోకి రావడానికి రీజన్ అయింది. అసలు ఆర్ట్లోకి రావటం అనేది ఎట్లా జరిగింది? ఇక్కడ హైదరాబాద్ లో మా బ్రదర్ ఉండేవాళ్ళండి. తను ఉప్పల్లో ఉండేవాళ్ళు అనమాట. తను కోల్గేట్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు. బ్రదర్ దగ్గరికి నేను వచ్చానండి. బ్రదర్ దగ్గరికి వచ్చి అంటే ఆర్ట్ రిలేటెడ్ గా నేను ఏదైనా జాబ్ చేయాలి అని వచ్చి నేను ఒక ఆర్ట్ షాప్ లో కూడా జాబ్ చేశానండి. సైన్ బోర్డ్స్ రాయడం అవన్నీ. హబ్సి కూడా అండి. అక్కడ తను నన్ను అక్కడ జాయిన్ చేశారన్నమాట. అక్కడ నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎనీ సండే రోజు హైదరాబాద్లో ఒక ప్లేస్కి వెళ్ళాలని డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళే ప్రాసెస్లో ఒకరోజు ఫిలిం నగర్ అనే ఏరియాకి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఒక షూట్ జరుగుతుంది. ఆ షూట్లో అక్కడ ఒకళ్ళు ఆర్ట్ వర్క్ చేస్తారండి. వాళ్ళు ఆర్ట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో రిలేట్ అయ్యి నాకు కూడా ఆర్ట్ వర్క్ వచ్చు అని నేను వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. వాళ్ళు పెద్దగా రిసీవ్ చేసుకోలేదండి. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకరిని కలవడం, అట్లా మెల్లమెల్ల కలిసి కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయితే ఉందండి. ఎన్నెన్నో స్ట్రగుల్ అన్ని పడుతూ మనం వెళ్ళిన వ్యక్తులని బట్టి అలా బాగా లాంగ్ ప్రాసెస్ అండి. అది పెద్ద స్టోరీ అవుద్ది అనమాట. అంటే